ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనములో ఒక మాట, ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేనిలాగునే చేయుదును, మీ దేవుడైన యెహోవా సన్నిధిని కనపడుటకై మీరు సిద్ధపడుడి అనే మాట అక్కడ రాయబడి ఉంది. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మనము సిద్ధపడి సన్నద్ధులమై, దీని అర్థం భావం ఏమిటంటే హృదయ శుద్ధి కలిగి. ఉదయాన్నే మనం లేస్తాం, స్నానం చేస్తాం, మంచి బట్టలు ధరిస్తాం, శుభ్రపడతాం, చక్కగా బైబిల్ చేతపట్టి మందిరములోకి వస్తాం. అది బాహ్య శుద్ధీకరణ. అయితే దేవుడు కోరుకునేది, దేవుడు చెప్పేది, దేవుడు అడిగేది, దేవుడు కోరుకునేది, దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆలోచన భావం ఏమిటంటే హృదయ శుద్ధి. హృదయ శుద్ధి, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నిజముగా బాహ్య శుద్ధీకరణతో పాటు దానిని మించి హృదయ శుద్ధి కలిగి దేవుని సన్నిధికి, మందిరములోనికి నీవు వస్తే, ఆ హృదయ శుద్ధి కలిగిన నీవు దేవుణ్ణి చూస్తావు, దేవుని మహిమను చూస్తావు, దేవుని కార్యాన్ని చూస్తావు, దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు, దేవుడిచ్చే మేలు పొంది మేలు తీసుకొని నీ ఇంటికి పోతావు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిలో కనపడుటకై మీరు సిద్ధపడుడి. ఆ సిద్ధపాటే హృదయ శుద్ధి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. దేవుని బిడ్డలారా, మరి ఈ హృదయం ఎలా ఉంది? ఈ హృదయాన్ని గురించి ఆలోచిస్తే మానవ హృదయాన్ని చూచి ఒక్కొక్కసారి దేవుడే భయపడ్డా అన్నట్లుగా దేవుని వాక్యములో రాయబడి ఉంది. ఒక్కసారి మన హృదయం ఎలా ఉంది? మన మనస్సు ఎలా ఉంది? ఈ లోకములో అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది మానవ హృదయం అని వాక్యములో రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుంటే, దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహించగలిగిన వాడెవడు? దానిని పరిశీలించగలిగిన వాడు ఎవడు అని చెప్పి వాక్యములో రాయబడింది. ఆ క్రింద దేవుడు చెప్తాడు, యెహోవా నగు నేనే హృదయములను అంతరింద్రియములను పరీక్షించువాడను, పరిశీలించువాడను అని చెప్పి, దేవుని బిడ్డ, హృదయము అన్నిటికంటే నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తెరచి పరిశీలించి చూస్తే, ఆ హృదయములో ఎవ్వరికీ తెలియని, అర్థము కాని, మర్మ గర్భితమైనటువంటి రహస్యపు ధోరణిలో చీకటి నలకలు మరి కలకల వలె ఆ హృదయం మోసకరమైనది. ఆలోచనలు, తలంపులు, హృదయం, అంతరంగం, మనస్సు. దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్కసారి మనిషితో మనిషి మాట్లాడుతూనే ఉంటాడు, పైకి నవ్వుతూనే ఉంటారు, కానీ లోపల అంతరంగం, మాట్లాడేది ఒకటి, నవ్వేది ఒకటి, చెప్పేది ఒకటి, లోపల హృదయములో, అంతరంగములో, మనస్సులో ఆలోచించేది మరొకటి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఆ ప్రక్కనే రాయబడింది, అది ఘోరమైన
వ్యాధి కలిగింది. చిన్న తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరము ఇలాంటివి మనం చెప్పుకుంటూ ఉంటాం. పిల్లోడికి బాగలేదు, పిల్లకు బాగలేదు, ఆయనకు బాగలేదు, ఏదో జ్వరం వచ్చింది అని చెప్పి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మానవ జీవితంలో దొర్లిపోతూ ఉంటాయి. కానీ వాక్యం అంటుంది, ఘోరమైన వ్యాధి ఒకటి మనిషిలో, హృదయములో, అంతరంగములో ఉంది. అదేమిటి? నీ హృదయం. హృదయములో ఉన్న పాపం, దోషం, అక్రమం, అవినీతి. దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. ఈ పాప రోగం, పాప నైజం, పాప స్వభావం ఇది పోవాలి. ఇది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. ఈ వ్యాధి నయం కావాలంటే ఈ భూప్రపంచములో ఏ హాస్పిటల్, ఏ మందు, ఏ వైద్యం, అవి ఇంగ్లీష్ మందులు కానీ, నాటు మందులు, నాటు వైద్యం కానీ, ఇలా ఏ మందు ఎక్కడ ఈ భూప్రపంచములో దొరకదు. ఒకే ఒక మందు వాక్యములో రాయబడింది. యోహోను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ రాయబడినటువంటి మాట, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మిమ్ములను కడిగి పరిశుద్ధపరుస్తుంది. యేసు రక్తం, యేసు రక్తం. 2025 సంవత్సరాల క్రితం ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కలువరిగిరి సిలువలో వ్రేలాడి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. దేవుని బిడలరా, ఆ రక్తమే ఈ పాపరోగానికి మందు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. అందులో 13 రకాల పాపాలు ఉన్నాయి అని మార్కు సువార్త 7:21 చెప్పబడింది. ఆ పాపములతో ఉండి నీవు చనిపోతే నిత్య నరకాగ్నికి, పాతాళానికి పోవలసిన పరిస్థితి. ఆ పాపములన్నిటినీ నీవు ఒప్పుకొని, విడిచిపెట్టి, తొలగించుకొని పరిశుద్ధుడవై హృదయశుద్ధి కలిగి దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో జీవించు నిమిత్తం యేసయ్య నీ కొరకు సిలువలో వ్రేలాడి రక్తాన్ని కార్చాడు. ఆ రక్తముతో నీ పాపములు కడగబడి ఆ పాప రోగము నుండి స్వస్థత పొంది, విడుదల పొంది, మారు మనసు పొంది, రక్షింపబడి ప్రభు పాద సన్నిధిలో దేవునికి ప్రియముగా, ఇష్టముగా దేవునికి నీవు కనపడాలి. దీనిని ఏమంటారంటే హృదయ శుద్ధి, హృదయ శుద్ధి అని చెప్పి. కాబట్టి దేవుని సన్నిధిలో మనం కనపడాలి, దానికి సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటు ఏమిటి అంటే హృదయ శుద్ధి. ఆ హృదయం ఎలా ఉంది? ఆ హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. దాన్ని ఏ నరుడు, ఏ మనుష్యుడు గ్రహించలేడు, పరిశీలించలేడు. దేవుడే, యెహోవా నాకు నేనే దానిని గ్రహించగలిగిన వాడను, పరిశీలించగలిగిన వాడను. ఆ హృదయాన్ని బాగు చేసి అందులో ఉన్న పాపరోగాన్ని తొలగించి పరిశుద్ధపరిచి పరలోకములో చేర్చుటకు యుగయుగములు, తరతరములు, ఎల్లకాలం, శాశ్వత కాలం నిత్య జీవములో ఉంచుకోవటానికే ఆ పరలోకపు తండ్రి ప్రియ రక్షకుడైన యేసయ్యను ఈ లోకానికి పంపించారు. యేసయ్య సిలువ యాగం, బలియాగం, సిలువ మరణ పునరుద్ధానాలు, ఆయన కార్చిన రక్తమే హృదయ శుద్ధీకరణ, పరలోక రాజ్య ప్రవేశం. హల్లెలూయా. ఈ మాటలు విని మరి ఎవరైతే ఆలోచించి, గ్రహించి తమ హృదయాన్ని విప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తారు, వారు రక్షణ పొందుతారు. పరలోక రాజ్య ప్రవేశం వారికి దొరుకుతుంది. ఈ మోసాన్ని గురించి, ఘోరమైనటువంటి వ్యాధిని గురించి,
హృదయము అన్నిటికంటే మోసకరమైనది అనే దాని విషయమై దేవుడు ఎలా గ్రహిస్తాడు? మనుష్యుడు ఎందుకని గ్రహించలేడు? నీ ఎదురుగా ఉన్న మనిషిని నీవు గ్రహించలేవు. తల్లైనా, చెల్లైనా, అక్కైనా, అన్నైనా, తమ్ముడైనా, తండ్రైనా, ప్రాణ స్నేహితులైనా, మనుష్యుల హృదయాలలో ఏముందో నరునికి నరుడు గ్రహించలేడు, తెలియదు. దేవుడు ఒక్కడే గ్రహించగలడు. దేవుని వాక్యములో దానికి ఒక చక్కని జవాబు ఉంది. అదేమిటంటే, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం మనం చదువుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఉత్తరమిచ్చెను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, టిక్ చేసుకోండి. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, నతానియేలు అనే ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అలా యేసయ్య నతానియేలును చూసి ఒక మాట మాట్లాడాడు. అదేమిటంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఎంత చక్కని మాట! ఈ మాట నిన్ను గురించి, నన్ను గురించి, మన గురించి ప్రభు చెప్తే అది ఎంత ఆశీర్వాదకరం, ఎంత హృదయశుద్ధి. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. తన యొద్దకు వచ్చిన నతానియేలుని దేవుడు చూసి చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడు. పైవేషాన్ని చూడలేదు, హృదయాన్ని చూశాడు, అంతరంగాన్ని చూశాడు, మనస్సు చూశాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చూశాడు. ఆ హృదయాన్ని చూస్తే ఆ హృదయములో ఉన్నటువంటి మంచి భావం, ఉద్దేశం తేట తెల్లగా, కలంకము లేని, కల్మషము లేని, కపటము లేని, అరమరికలు లేని ఒక స్వభావం కనపడుతుంది. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమో లేదు. దేవుని బిడ్డ, నీ భర్త ఎదుట నీవు, నీ భార్య ఎదుట నీవు, ఓ కుమారుడా, కుమారి, తల్లిదండ్రుల ఎదుట నీవు, స్నేహితుడా, నీ స్నేహితుని ఎదుట నీవు, చిన్నలైనా పెద్దలైనా, వృద్ధులైనా యవనులైనా, మనుషులైనటువంటి మనమందరం ఒకని ఎదుట ఒకడు నిలబడినప్పుడు హృదయాలు, అంతరంగాలు, మనస్సు ఎలా ఉంది? హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నీ తల్లి ఎదుట నీ హృదయం, నీ తండ్రి ఎదుట నీ హృదయం, పిల్లల ఎదుట తల్లిదండ్రుల హృదయాలు, స్నేహితుల ఎదుట, బంధువుల ఎదుట, దైవ సేవకుని ఎదుట, దేవుని ఎదుట మన హృదయాలు. ఇదిగో ఇతని యందు ఏ కపటము లేదు, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు. ఎంతోమంది ఇశ్రాయేలీలు ఉన్నారు, కానీ ఒక్క నతానియేలు గురించి యేసయ్య ఈ మాట చెప్పాడు. దేవుని బిడ్డలారా, అదే హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు నతానియేలు ఎవరిని చూశాడు చెప్పండి? యేసయ్యని చూశాడు. యేసయ్య ఎవరిని చూశాడు? నతానియేలుని చూశాడు. హల్లెలూయా. ఇంకొక మాట, యూదా ఇస్కరియోతు ప్రభువు దగ్గరికి వచ్చాడు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే, అక్కడ యూదా ఇస్కరియోతు కొంతమంది శత్రువులను, సైనికులను ప్రభువుని పట్టుకోవటానికి దారి చూపిస్తూ తీసుకొని వచ్చాడు.
యూదాతో ఉన్నటువంటి మనుషులు, ఆ సైనికులు, ప్రధాన యాజకులు, దేవుని బిడలారా, వారి చేతుల్లో కత్తులు, గుదియలు, ఈటెలు ఉన్నాయి. ప్రభువుతో ఉన్నప్పుడు యూదా చక్కగా బైబిల్ పట్టుకొని దేవుని బిడ్డగా అలా ఉన్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే హృదయం చెడిపోయిందో, వాక్యములో రాయబడింది, ఇంతకు ముందే అపవాది యూదా ఇస్కరియోతు హృదయములో ప్రభువుని పట్టించాలి అని ఒక చెడు ఆలోచన పుట్టించింది. అప్పటి నుంచి యూదా హృదయం చెడిపోయింది. ప్రభువుని ఎలా పట్టించాలి, వారి దగ్గర నుండి ఎలా 30 వెండి నాణెములు తీసుకోవాలి అని ఆలోచిస్తూ సైనికులతో, శత్రువులతో, యేసయ్య విరోధులతో చేతులు కలిపి తుదకు ప్రభువుని పట్టించటానికి వచ్చినప్పుడు ఒక గుర్తు చెప్పాడు. అలా ప్రభువు దగ్గరకు వచ్చాడు, ప్రభువు ముందు నిలబడ్డాడు. అలా ప్రభువుకి ఒక ముద్దు పెట్టాడు. దేవుని బిడ్డలారా, పెట్టినటువంటి ఆ ముద్దుకు ముందు మరొక సంభవం, సంఘటన, సన్నివేశం అక్కడ జరుగుతుంది. అదేమిటంటే శుభము. ఏం చెప్పాడు? బోధకుడా నీకు శుభం అని చెప్పాడు. శుభమని చెప్పి ముద్దు పెట్టి తరువాత ప్రభువుని అప్పగించాడు. దేవుని బిడ్డలారా, దీన్ని ఏమంటారు చెప్పండి? ఎంత కపటం, ఎంత మోసం, ఎంత ద్రోహం! ముందే సైనికులకు గుర్తు చెప్పాడు, ప్రభువుని మీరు గుర్తుపట్టలేరు, నేను దగ్గరకు పోతాను, ఆయనకు ఒక ముద్దు పెడతాను. నేనెవరికి ముద్దు పెడతాను? ఆయనే యేసు, ఇదే మీకు గుర్తు అన్నాడు. యూదా దగ్గరికి వచ్చి ప్రభువుతో మాట్లాడుతున్నాడు. బోధకుడా నీకు శుభం అన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే సైనికులు వచ్చి ప్రభువుని పట్టుకున్నారు. ఇందాక నతానియేలు ప్రభువు దగ్గరికి ఎలా వచ్చాడు, ఇప్పుడు యూదా ఇస్కరియోతు ప్రభువు దగ్గరికి ఎలా వచ్చాడు? ఒక్కసారి ఆలోచించండి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి లేని యూదా ఇస్కరియోతు మరణాన్ని చూశాడు. దేవుని బిడ్డలారా, హృదయ శుద్ధి కలిగినటువంటి నతానియేలు ప్రభువుని చూశాడు. కాబట్టి వాక్యం అంటుంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా.